హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఇవాళ సాటర్డే కాబట్టి నేను వర్క్ చేయను, ఎందుకంటే ఆ రోజు నా రెస్ట్ డే. అండ్ అక్కడ మా అమ్మ నేను లేచేట బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నారు. ఉప్మాను, ఇడ్లీ, ఇంకా చట్నీ కూడా చేసేసారు. అలా బయటకు వచ్చి చూస్తే ఏంటిరా ఈ ఎండ అనుకునేలా ఉంది. అయ్యి బాబోయ్, మే నెలలే అనిపిస్తుంది నాకు చూడంగానే. ఎండ చూడంగానే ఎందుకో ఎక్కడలేని తలనొప్పి వచ్చేసిద్ది. నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. అప్పుడు నేను టిఫిన్ చేయకుండానే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎందుకంటే ఆ రోజు మేము విజయవాడ వెళ్తున్నాం కాబట్టి, ఎందుకంటే మా బుడ్డోడి పాస్పోర్ట్ కోసం. సో ఇంకా ఆ బుడ్డోడి కొన్ని జిరాక్స్ తీపించుకోవాలంటే వచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చి టిఫిన్ చేసాము. ఇక నాకంటే ముందల మా బుడ్డోడు రెడీ అయిపోయి ఉన్నాడు. వాడు నా కోసం వెయిటింగ్ అంట, ఎందుకో తెలీదు. మా అమ్మ కూడా అంటుంది, వాడు నీకోసం వెయిటింగ్ చేస్తాను, నువ్వే చాలాసేపటికి రెడీ అవుతున్నావు, మన బుడ్డోడు చూసి అంత తొందరగా రెడీ అయిపోయాడని. కానీ నిజమే, వాడు నాకంటే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఉన్నాడు. ఇక్కడ కారు కదా, మేము క్యాబ్ బుక్ చేశారు. అని చూస్తేనేమో కిటికీలో కొంచెం బయటకు వచ్చేటప్పటికి కొన్ని లైక్ కార్లు ఇవన్నీ కనిపించేటప్పటికి కొత్తగా చూస్తూ ఉన్నాడు. కానీ కొంచెంసేపు ఏడ్చాడు అనుకోండి. అండ్ ఇంకా కారు కాబట్టి కొంచెం ఏసీ ఉండదు కాబట్టి నాకైతే బాగా ఫుల్ హెడేక్ వచ్చేసింది. ఎందుకంటే అంత దూరం మనం ప్రయాణం చేయలేదు. అంటే అక్కడ మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ ఎలా ఉంటాయి, లైక్ ట్రైన్లో దేంట్లో ప్రైస్ తక్కువగా ఉంటుంది, బస్సుకి వెళ్ళాలా, దేనికి వెళ్ళాలి, కనీసం వీలుంటే కొంచెం దూరం అయితే నడుచుకుంటానే వెళ్ళిపోతాం, ఎందుకంటే మనీ సేవ్ చేయాలి కాబట్టి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ బుడ్డిబాబు ఉన్నాడు, అలాంటప్పుడు కుదరదు, ఎందుకంటే వాళ్ళ లగేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా విజయవాడ వచ్చేసాము. మళ్ళీ అక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే, మార్నింగ్ జిరాక్స్ తీసుకుని వెళ్తే మామూలుగా ఇంటర్నెట్ లేదు. సో అక్కడ చాలాసేపు తిరిగాము. పాపం వాడైతే కొంచెంసేపు అలా ఆడుకున్న తర్వాత వాడికి పాపం బాగా ఆకలేసి ఏడ్చేసాడు. కానీ ఏం చేస్తాము, ఆడు పనే కాబట్టి తప్పదు. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. ఇంకా వాడైతే పాపం బుడ్డిగా చాలాసేపు ఏడ్చి కొంచెంసేపు ఆడుకొని దిగిన తర్వాత ఫ్రీ అయ్యాడనమాట. ఇక్కడ పాస్పోర్ట్ విజయవాడలో ఉంది కదా పాస్పోర్ట్ ఆఫీసు, అక్కడికి వచ్చేసాం అనమాట. అక్కడ చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది, కానీ లైన్లో నుంచోలేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా కొంచెం వాళ్ళు కూడా సహకరించారు. ఇంకా కొంచెం తొందరగా లోపలికి వెళ్ళిపోయాం. వాడు అప్పటికే చాలా చిరాకుగా ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళమ్మ ఎత్తుకుంటేనే ఉంటున్నాడు. నా దగ్గర అయితే కొంచెం సేపే ఉన్నాడు. సో ఇంకా అలా గంటన్నర ఏం పట్టింది. కానీ అక్కడ వీడియోస్ నాట్ అలౌడ్ కాబట్టి తీయకూడదు కాబట్టి నేనేం తీయలేదు. ఇది మళ్ళీ మేము తిరిగి వచ్చేస్తున్నాం. అసలు తిరిగి వచ్చేటప్పుడు కనీసం అక్కడి నుంచి బయటకు వస్తే అసలు ఎండ చూస్తే తలనొప్పి వచ్చింది, మామూలుగా కాదు. ఇంక ఇక్కడ మీకు కృష్ణ బ్రిడ్జ్ చూపిస్తున్నాను, కానీ నేను ఇటువైపు కూర్చుంటే బాగుండేది. బ్యాడ్ లక్. సర్లే, ఏదైతే ఏమైనా చూశారు కదా. ఇక్కడికి కాలం చూపిస్తాను, ఎందుకంటే అదంతా ఎంత మురిగ్గా ఉందంటే చాలా మురిగ్గా ఉంది. ఎందుకంటే అందులో ప్లాస్టిక్ అవన్నీ చాలానే వేశారు. సో నేను చెప్పదలిచేది ఏంటంటే, ప్లాస్టిక్ అవన్నీ అలా వేయకండి, కనీసం యూజ్ చేసి డస్ట్బిన్లోనే వేయండి. కాకపోతే అందుకనే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాటర్ తగ్గిపోతున్నాయి. నేను ఎప్పుడు వచ్చిద్దా నాకు అప్పటికే బాగా తలనొప్పి వచ్చేసింది, ఏసీ కాబట్టి. సో చూస్తే ఇంకొచ్చేసాం అనమాట. ఇదే మా విలేజ్ అనమాట. మా విలేజ్ దగ్గర ఉన్న ఎన్ని పొలాలు చాలా గ్రీనరీగా ఉంటుంది. ఒకప్పుడు నేను ఇక్కడ ఇటువైపు మార్నింగ్ వాక్ అలా వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు వెళ్తలేదు అనుకోండి. ఇప్పుడు రోడ్డు అదంతా బాగానే ఉంది. ఇదివరకు అయితే అసలు ఆ రోడ్డు ఎన్ని గతుకులు ఉండేవి, దాని మీదే రన్నింగు, వాకింగు అన్నీ చేసేవాళ్ళం. కొన్నిసార్లు కాళ్ళు కొన్ని నొప్పులు వచ్చి అలా ఇంటికి వచ్చేసిన తర్వాత లంచ్ అనమాట. లంచ్కి మేము వచ్చేటప్పటికి అమ్మ టమోటా అండ్ మిల్ మేకర్ కర్రీ అండ్ నా కోసం గోధుమ అన్నం వండి పెట్టారు. అప్పటికే టైం 3:30-4 అవుతుంది. అయినా కానీ ఈ ఎండ తగ్గలేదు. కనీసం అసలు ఎంత వేడిగా ఉందంటే, ఏంట్రా బాబు మళ్ళీ మే నెలల్లో గుర్తొస్తుంది. అసలు ఈ ఇయర్ మాత్రం ఫుల్ ఎండలు. అసలు ఎలా తట్టుకుంటారు, అసలు పిల్లలు అయితే అస్సలు తట్టుకోలేరు. ఇంకా మా బుడ్డోని బయట తీసుకొచ్చా. వీడు చూస్తే బయటకు వచ్చిన నిద్రపోతున్నాడు, ఎందుకంటే బాగా అలసిపోయాడు కాబట్టి. వాడేం పని చేశాడు అనుకుంటున్నారు. వాడు కూడా చూస్తున్నాడు, చూస్తున్నాడు. అది కూడా ఒక పనే కదా, వాడికి యాక్టివిటీయే కదా. సో అందుకని అలా అలసిపోయాడు. ఇక్కడ ఈ బుడ్డిగాడు బొమ్మలతో వీళ్ళు ఈక్షటాన్ని చాను ఆడుకుంటున్నాం. వీళ్ళు మరీ చిన్నపిల్లలే.
అది వాళ్ళు చిన్నపిల్లలు అనుకోండి, కానీ వాళ్ళు ఆ బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ చూస్తే మా వదిన ఇక్షాన్ చాను కోసం అయ్యంట లంచ్ బాక్సులు అంట, లంచ్ బ్యాగులు అంట. అసలు మా చిన్నప్పుడైతే మా అమ్మ అయితే ఒక గిన్నెలో కొంచెం కూర, అందులోనే అన్నం వేసి ఒక కవర్లో కట్టించేది. ఇప్పుడు అలా కాదు, అందరూ మారిపోయారు, జనరేషన్ కూడా టెక్నాలజీ అంతా మారిపోయింది కాబట్టి వీళ్ళకి కూడా లంచ్ బ్యాగులు, దాంట్లో స్నాక్స్ అవన్నీ. అసలు మా అప్పుడైతే ఒకటే లంచ్ బాక్స్, అది కూడా ఒక కవర్లో ఇచ్చేది మా అమ్మ, లేకపోతే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపో అనేది. ఇప్పుడు అందరు పిల్లలు కూడా చాలా చేంజ్ అయిపోయారు. సో ఇక్కడ బుడ్డోడ్డు ఆడుకోవటానికి చాలామంది పిల్లలే వస్తారు ఈవినింగ్ అయ్యేటప్పటికి. ఇంకా తర్వాత అలా కూర్చొని బయటకు వచ్చేటప్పటికి మా అమ్మకి ఒక పార్సల్ వచ్చిందనమాట. అదేం లేదు, ఫోను. ఇంట్లో ఫోన్ వాడటానికి లేదు కాబట్టి ఒక చిన్న ఫోన్ ఆర్డర్ పెట్టారు. సో ఇది ఈ ఫోన్ చూస్తుంటే 2015 లైక్ 12 డేస్ గుర్తొస్తుంది. అసలు ఈ ఫోన్ తర్వాత కూడా నేను చాలా తక్కువ, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర టచ్ ఫోనే ఉంటుంది. చాలా నెక్స్ట్ వాళ్ళు చూసి అది రిమోట్ అంటున్నారు. అంటే ప్రజెంట్ జనరేషన్లో అసలు ఆ ఫోన్ ఉంటుందని కూడా వాళ్ళకి తెలియటం లేదు. అలా అందరూ ప్రతి ఒక్కరి దగ్గర టచ్ ఫోన్లో ఉంటుంది. ఒకప్పుడు ఈ ఫోన్లో పాటల కోసం అవన్నీ చూద్దామని ఇన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళం. ఒక్కసారిగా ఆ డేస్ గుర్తొచ్చినాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను. ఇక్కడ మా సావిటి కాడికి వచ్చాను అనమాట. ఎందుకంటే మాకు గేదెలు ఉన్నాయి, అమ్మ పాలు తీయటానికి వచ్చారు. పైన చూస్తే ఆకాశం బాగుండి ఏదో పెద్ద వాన పడిద్దేమో అన్నట్టు ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ పడదు. కానీ అక్కడ మాత్రం బాగా చల్లటిగా ఆలోచిద్ది ఈవినింగ్ అయితే. ఎందుకంటే అక్కడ కొన్ని చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి చల్లటిగా ఆలోచి, అంతేకాకుండా దోమలు కూడా చాలానే ఉంటాయి. అందుకని మా అమ్మ ఇక్కడ గేదెలకి పొగేశారు దోమలు కొట్టకుండా. కానీ అంత దోమలు వస్తూనే ఉంటాయి అనుకోండి. ఒక్కసారిగా అది ఎన్నో అలా మంటల్లో వచ్చేసింది. అప్పుడు మమ్మీ ఏం చెప్పారంటే, ఒడ్లు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు పోస్తే ఆ మంట పోయి పొగొచ్చిద్ది అంట. దోమలు అప్పుడు తక్కువ వస్తాయి అంట. అంతే, విలేజ్లో ఉంటే ఇలాంటి ఉపాయాలు పాపం అవి కూడా అప్పటికే తన్నుకుంటున్నాయి. ఎందుకంటే అది కొంచెం దూరం, మా ఊళ్ళో దోమలు బాగానే ఉంటాయి కాబట్టి కొడుతున్నాయి. ఇంకా తర్వాత అమ్మ నేను కలిసి ఇంటికి వచ్చేసాం. ఇంకా ఆ రోజు ఈవినింగ్ డిన్నర్గా మజ్జిగ తాగేసాను. మజ్జిగ ఏమో పుల్లగా ఉన్నాయి, నేను అసలు తాగలేకపోయాను. ఇంకా తర్వాత మజ్జిగ తాగేసి బుక్ చదివాను. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయాలి కదా. సరే, ఇన్ కేస్ ఏదైనా లోపం ఉంటే చెప్పాలి కదా, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఏదైనా కానీ నేను పాజిటివ్గా తీసుకుంటాను.